హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఫోన్‌పే ద్వారా మనీని ఏ విధంగా మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయాలో చూద్దాము. ముందుగా మనం ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఫోన్‌పే అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫోన్‌పే యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక 2 మెథడ్స్ ద్వారా మనం మనీని ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఒకటి స్కానర్ ద్వారా మనీని ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మరొక పద్ధతి టు మొబైల్ అనే నంబర్ ద్వారా మనీని ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అభి అనే అతనికి మనీని ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని అడుగుతుంది. మనం ఎంత పంపివ్వాలనుకుంటున్నామో అదని పే అనాలి. నెక్స్ట్ విధంగా మనం పేటీఎం ద్వారా 2 పద్ధతుల్లో మనీని ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం వేరే వాళ్ళ దగ్గర నుండి మనీని ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. ప్రొఫైల్‌లోకి వెళ్ళాలి. ప్రొఫైల్‌లోకి వెళ్ళాక క్యూఆర్ కోడ్ ద్వారా మనం షేర్ ఆప్షన్ ఉపయోగించి వాళ్ళకు పంపొచ్చు. దాని ద్వారా వాళ్ళు మనీ మనకు సెండ్ చేస్తారు. అదేవిధంగా టు టు మొబైల్ నంబర్ ద్వారా మనం వాళ్ళకి మన నంబర్ పంపిస్తే వాళ్ళు మనకు మనీని సెండ్ చేస్తారు. ఈ విధంగా మనీని మనం రిసీవ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.